Hello my dear teachers, welcome to Handbook Academy. So my dear teachers, ఈ సెషన్లో మనము నిన్న జరిగినటువంటి సెప్టెంబర్ 11th రోజు సంఖ్యా వ్యవస్థలో భాగంగా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు వాటి యొక్క చతుర్విధ పరిక్రియలు మరియు ధర్మాలకు సంబంధించినటువంటి టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రీ టెస్ట్ భాగంగా. అయితే ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ క్లాస్లో. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఫ్రీ టెస్టులు రాయాలనుకున్న అభ్యర్థులకు మన యాప్ యొక్క లింక్ని మరియు టెలిగ్రామ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోండి. రైట్, ఇప్పుడు మొదటి ప్రశ్నను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రశ్నలో కొంచెం మార్పు కావాలి సార్. సో 63027 అనే అంకెల చేత ఏర్పడు అంటే పునరావృతం కాకుండా అని అర్థం అండి. సో పునరావృతము కాకుండా ఏర్పడేటటువంటి 5 అంకెల సంఖ్య అనేటటువంటి 5 అంకెల సంఖ్యలు ఎన్ని అనేది ప్రశ్న. సో ఇది పొరపాటుగా ఇవ్వడం జరిగింది, బట్ క్లారిఫై చేసి మనం చెప్పేద్దాం. సార్ ఇక్కడ చూడండి, 5 అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి మనం 5 డాష్లు ఏర్పరచుకోవాలి. సో ఇది అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా సో ఈ సంఖ్యల చేత ఏర్పడే గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య అనే మెథడ్లో ఉంటుంది. బట్ ఇలా కూడా అడుగుతున్నాడు. 2016 తెలంగాణ టెట్లో కూడా రావడం జరిగింది. 2018 to 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. సార్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 63027 ఈ 5 అంకెల చేత ఏర్పడేటటువంటి 5 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకందరికీ తెలుసు గరిష్ట స్థానంలో ఎలా రాయాలి. 1, 10, 100, 1000 అండ్ 10,000. రైట్, ఓకేనా? సో ఇంగ్లీష్లో ఏమంటామండి? 1s, 10s, 100, 1000 అండ్ 10,000. మరి 10,000 ప్లేస్లో కనుక మనం 0ని తీసుకుంటే ఇది 4 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి 0ని ఇక్కడ అప్లై చేయడానికి రాదు. కాబట్టి 6, 3, 2, 7 ఎన్ని 4 నెంబర్లు తీసుకోవచ్చు కాబట్టి 4 అవకాశాలు అని భావించాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 రాసుకున్నారనుకుంటే 60,000 అని చెప్పవచ్చు. కాబట్టి నెక్స్ట్ సారి ఇక్కడ ఏమేమి తీసుకోవచ్చు సార్ అంటే మళ్ళీ 4 ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ 0 తీసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే 60 అంటే 60,000కి వెళ్ళి అవుతుంది. 63 అయితే 63 అవుతుంది. ఇక్కడ నేను 0 తీసుకుందాం అనుకున్నాం, 60,000. ఆ తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ అవకాశాల సంఖ్య ఎంతమ్మా? 3. ఓకేనా? నెక్స్ట్ ఎంత? 3. కాబట్టి 3 తీసుకోవచ్చు. అంటే 3 పెట్టుకున్నాం లేదా 2 పెట్టుకున్నాం అనుకోండి. ఇది 1, 2, 3 3 అవకాశాలు. తర్వాత 2 అయిపోయింది. తర్వాత ఎన్ని అవకాశాలు? 2 అవకాశాలు. తర్వాత మిగిలింది ఎంత? 1. ఇప్పుడు చూడండి, 4 4 16. ఓకేనా? సో 4 4 16. తర్వాత 16 3 మనకు వచ్చేసి 16 3 48 ఇంటూ 2 చేస్తే 96 into 1 is equal to 96. సో 96 5 అంకెల సంఖ్యలను మనం రాయవచ్చు ఈ అంకెలను ఉపయోగించి అనే కాన్సెప్ట్. దీని ఒక బేసిక్ కాన్సెప్ట్ కూడా మనకు యూట్యూబ్లో ఉంది, అట్ ద సేమ్ టైం యాప్లో కూడా ఉంది. ఒకసారి చూడండి. రైట్, సో యువర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇక్కడ అలాంటిదే కానీ ఈ ప్రశ్న వేరు. మళ్ళీ ఇది టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎలా వచ్చాడు సార్ అంటే 4, 3, 5, 0, 7 అంకెలతో ఏర్పడేటటువంటి అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి సార్ ఇక్కడ. సో 7, 5, 4, 3, 0 ఇది గరిష్ట సంఖ్యగా చెప్తాం. మరియు 5 అంకెల సంఖ్య యొక్క కనిష్ట సంఖ్య అనుకున్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ 3తో స్టార్ట్ చేసి 0 పెట్టుకోవాలి. 0 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 4 అంకెలు అవుతుంది. 3, 0, 4, 5, 7. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక భేదం అన్నాడు కదా. రైట్, చూడండి. సో ఇక్కడ 10లో నుంచి 7 పోతే 3. సో 1s ప్లేస్లో 3 ఎక్కడ ఉంది? అన్నింటికి ఉంది. ఓకే, ఫైన్. ఇక్కడ 12 ఉంటుంది అంటే ఇక్కడ 7. 73 ఎక్కడుంది? మిగతా ఈ 3ంటికి ఉంది. ఓకే, 1 సెకండ్. మళ్ళీ ఇక్కడ 7 వచ్చేసింది. ఇక్కడ ఏమొస్తుంది? 0. ఓకే, సారీ, మళ్ళీ ఇక్కడ క్యారీ తీసుకుంటాం కదమ్మా. సో ఇక్కడ 3 ఉంటుంది. సో 13లో నుంచి 1 పోతే 9. 973 దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 44973 44973 దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది 6వ తరగతిలో మనకు 2వ చాప్టర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. 34 నుండి 96 వరకు సహజ సంఖ్యలు ఎన్ని?
యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది సార్ అంటే మనకు 27 నుంచి 27 మరియు 46ల మధ్య గల ఉండేటటువంటి సంఖ్యలు ఎన్ని అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో ఉంది క్వశ్చన్ ఇది. 27 అండ్ 46 లై బిట్వీన్ అని ఉంటుంది. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే 34 నుండి 36 వరకు అన్నప్పుడు మీరు 34 కౌంట్ చేయాలి, మరియు 96 కౌంట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ మధ్యలో ఉన్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. మధ్యలో ఉండే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఎలా చెప్పామంటే క్లాస్లో గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య ప్లస్ 1, గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట ప్లస్ 1 చేసుకుంటే గరిష్ట మైనస్ 35 = 61 వస్తుంది. అయితే మనం వాటి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు ఆ 61 అండి. ఈ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ కూడా కలపాలి. ఎందుకు కలుపుకుంటాం సార్ అంటే చూడండి, ఇక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడి వరకు అన్నాడు కాబట్టి క్వశ్చన్లో ఆ రెండు కూడా కలుపుకుంటే 63. 63 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. అయితే మరి దీనికంటూ ఒక క్లారిఫికేషన్, మీకు ప్రూఫ్ కావాలి కాబట్టి చూడండి అమ్మా, 1 2 3 4 5 అనుకుందాం. నేను ఇప్పుడు క్వశ్చన్ మీకు 2 రకాలుగా అడుగుతాను. ఒకటి ఏంటంటే 1 మరియు అనేది ప్రశ్న చూడండి. 1 మరియు 5ల మధ్య గల సంఖ్యలు ఎన్ని? ఓన్లీ బిట్వీన్ అంటున్నాడు, మధ్య గల సంఖ్యలు ఎన్ని ఇలా అడిగాడు అనుకోండి. మధ్య గల సంఖ్యలు అన్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే గరిష్ట మైనస్ కనిష్ట ప్లస్ 1 అంతే. గరిష్టంగానేమో 5, కనిష్టము 1. గరిష్ట మైనస్ కనిష్ట ప్లస్ 1 అంటే 2 వస్తుంది, 3. చూడండి 1 2 3 ఈ 3 నెంబర్లు వాటి మధ్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. మరి ప్రశ్నను అలా కాకుండా కొంచెం వేరుగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి. 1 ఇటు మధ్యలో అనకుండా ఏమంటాడు సార్ అంటే 1 నుండి 5 వరకు గల అన్నాడు అనుకోండి. సో 1 నుండి 5 అన్నప్పుడు మీరు 1ని కౌంట్ చేయాలి, 5ని కూడా కౌంట్ చేసుకోవాలి, ఆ నెంబర్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో 3 మళ్ళీ 1 + 2 2 కూడా 5 అవుతాయి, మొత్తం 5 వరకు అని చెప్పొచ్చు. ఒకటి. ఇంకో రకంగా కూడా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది సార్. 1 నుండి ఇక్కడ ఏమంటాడు సార్ అంటే లోపు అంటాడు. అప్పుడు ఏం చేసుకుంటాం? 1 నుండి 5 లోపు అనే ప్రశ్న అడిగినప్పుడు 1 నుంచి ఓకే, 5 లోపు అన్నాడు కదా అంటే 4 వరకే తీసుకోవాలి. ఎప్పుడు ఏం చేసినా ఒక కాన్సెప్ట్ ఏం చెప్తాను సార్ మీకంటే ఇక్కడ క్లియర్గా, 1 ఇచ్చినటువంటి ప్రశ్నలో భాగంగా మనకు 1 మరియు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, స్మాల్ ఏ మరియు స్మాల్ బిల మధ్య అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, గరిష్ట సంఖ్య ఇది కదా, గరిష్ట మైనస్ కనిష్ట ప్లస్ 1 చేయండి చాలు. గరిష్ట మైనస్ కనిష్ట ప్లస్ 1 వాటి మధ్యలో వచ్చేస్తాయి. ఆ తర్వాత సార్ మధ్యలో అడగట్లేదు సార్, 1 నుంచి అంటే స్మాల్ ఏ నుంచి స్మాల్ బి వరకు అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా స్మాల్ ఏ నుంచి బి వరకు అని వెళ్తే అప్పుడు ఏం చేస్తాం అంటే సేమ్ b మైనస్ a ప్లస్ 1 చేసిన తర్వాత ఈ వచ్చినటువంటి పూర్తి ఆన్సర్కి +2 చేయండి. ఓకేనా? మళ్ళీ కొత్తగా ఏం నేర్పించాల్సిన అవసరం లేదు ఫార్ములాస్. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అన్నాడు అనుకోండి. అలా కాకుండా సార్ ఏ నుండి మనకు b లోపు అంటున్నాడు సార్ అంటే అప్పుడు ఏం చేస్తారంటే b మైనస్ a ప్లస్ 1 ఈ మొత్తానికి వచ్చిన రిజల్ట్కి +1 కలుపుకోండి చాలు. మధ్యలో అన్నప్పుడు గరిష్ట మైనస్ కనిష్ట +1 వరకు అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నప్పుడు గరిష్ట మైనస్ కనిష్ట +1 ఆఫ్ +2 అండ్ అక్కడ లోపు అన్నాడు అనుకోండి గరిష్ట మైనస్ కనిష్ట +1 ఆఫ్ +1 చేస్తే సరిపోతుంది. ఓకేనా మై డియర్ టీచర్స్? రైట్ అమ్మ. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి, జాగ్రత్తగా వినాలి. బేసిక్ క్వశ్చనే. ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. అదే కీ పాయింట్ ఇక్కడ. మరి ఇంటి నుండి పాఠశాలకు గల దూరం 1 కిలోమీటర్ 875 మీటర్లు అయితే 6 రోజులలో ఆమె నడిచిన మొత్తం దూరం ఎంత? జనరల్గా ఏం చేస్తామంటే ఇక్కడ 1.875 × 6 అని చేసుకుంటాం సార్ తొందరలో, కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఆమె పాఠశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుందంట కదా.
సో అప్పుడు ఏం చేస్తాం ఒకసారి చూడండి, పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంటూ 2 చేసుకోండి, లేదా డైరెక్ట్గా ఇంటూ 12 చేయండి సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇంటూ 12 5 జా 60. ఎందుకు 12 చేస్తున్నాను? 2 టైమ్స్, అంటే పొయ్యి వస్తుంది కాబట్టి 2 టైమ్స్ అవుతుంది. ఇంటూ 2 చేసి మళ్ళీ మనము 6తో చేసినా 2 ఒకటే అవుతాయి. సో 12 5 జా 60, 12 7 జా 84 ప్లస్ 6 90 ఇక్కడ. సో 12 8 జా 96 ప్లస్ 9 ఎంత అవుతుందమ్మా? 96 ప్లస్ 9 105. సో 10 ఇక్కడ 5 ఇక్కడ, అండ్ 12 1 జా 12 ప్లస్ 10 22. సో అంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ 1 2 3 కాబట్టి సో 22.500 22 కిలోమీటర్ల 500 మీటర్లు అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. సటీస్ 22 కిలోమీటర్స్ అండ్ 500 మీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5731లో 7 యొక్క స్థాన విలువ మరియు 3 యొక్క సహజ విలువల మధ్య లబ్ధం ఎంత అని అడిగాడు. సార్ 7 యొక్క స్థాన విలువ 700 ఇంటూ 3 యొక్క స్థాన విలువ 3 యొక్క సహజ విలువ అంటే 3 3021 2100. దట్ ఈస్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్ కాన్సెప్ట్. సార్ ఈ ప్రశ్న చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పాం మనం. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +5 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు ఇవ్వబడ్డాయి. రాధిక అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరైనవి 30 మార్కులు పొందింది. అయినా రాధిక ఎన్ని ప్రశ్నలకు జవాబులు రాసింది అనేటటువంటిది క్వశ్చన్. అంటే ఎన్ని ప్రశ్నలు తప్పు జవాబులు రాసింది అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ క్లియర్గా ఒక మాట మెన్షన్ చేశాడు. ఏంది అంటే అన్ని ప్రశ్నలకు జవాబులు రాసింది, అన్నింటికి రాసింది అని అంటున్నాడు. అంటే టోటల్గా ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు అని చెప్పాడు. సో అన్నింటికి రాసింది అంటే ఇక్కడ చూడండి, రాధిక అన్ని ప్రశ్న జవాబులు రాసింది, 10 సరైనవి 30 మార్కులు వచ్చాయి. 10 సరైనవి అంటున్నాడు, 10 సరైనవి అంటున్నాడు. ఫస్ట్ సరైన దానికి ఎన్ని మార్కులు వచ్చింటాయండి? 50 మార్కులు వచ్చాయి. 50 మార్కులు వచ్చాయి అవునా? సో 10 into 5 50 మార్క్స్. ఇవేవి ప్లస్ మార్కులు వచ్చాయి. కానీ వాస్తవానికి తనకు వచ్చిన మార్కులన్నీ 30 అంట. మరి 30 అంటే ఎన్ని మైనస్ అయినాయి? 20 మైనస్ అయినాయి. 20 మైనస్ అయినాయి అంటే ఇవి తప్పు జవాబు రాసినందుకైనాయి. ఎన్ని తప్పు రాసింది అంటే -20 మార్క్స్ తగ్గినాయి. ఒక్కొక్క తప్పు జవాబుకు -2 మార్కులని మెన్షన్ చేశాడు. -2 మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 10 జా అంటే 10 తప్పు రాసింది అని మై డియర్ టీచర్స్. సో 10 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాసుమతి బియ్యం పైన 10 రూపాయల లాభం వస్తుంది. బాసుమతి కాని బియ్యం పైన 5 రూపాయల నష్టం వస్తుంది. అయితే ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాలు బాసుమతి బియ్యాన్ని, 3000 బస్తాలు బాసుమతి, 5000 బస్తాలు బాసుమతి కాని బియ్యంని అమ్మాడు. మరి లాభమా నష్టమా అని అడుగుతున్నాడు. సార్ 3000 పైన 10 రూపాయల లాభం వచ్చింది కాబట్టి ఎంత అవుతుంది సార్ ఇక్కడ? సో 30,000 రూపీస్ అనేటటువంటిది ప్రాఫిట్ వస్తుంది. మరి ఆ తర్వాత 5000 బస్తాలు బాస్మతి కాని అమ్మాడు అంటే నష్టం అంటే -5తో ఇంటూ చేస్తే మనకు 5 5 జా 25 -25,000 రూపీస్ వస్తుంది. అంటే 30,000 ప్లస్ -25,000. సో ఎంత లాభం వచ్చింది సార్ అతనికి? 5,000 రూపాయలు లాభం రావడం జరిగింది. దిస్ ఈజ్ అ ప్రాఫిట్. ఓకేనా మై డియర్ టీచర్స్? దట్ ఈస్ 5,000 రూపీస్ ప్రాఫిట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత ఈ ప్రశ్న చాలా కీలకమైనది, గతంలో కూడా అడగడం జరిగింది సార్. చూడండి ఒకసారి. 2 ధన సంఖ్యల మధ్య భేదము 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చేటటువంటి భాగఫలము 1.5 అయినట్లయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్లో పెద్ద సంఖ్య అనేటటువంటిది కాన్సెప్ట్. ఇక్కడ డిఫరెన్స్ 2 సంఖ్యల మధ్య, ధన సంఖ్యల మధ్య భేదము 24 అన్నాడు కదా. ఇప్పుడు నేనేమంటానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య 6 అనేది గరిష్ట సంఖ్య. దాంట్లో నుంచి నేను 2 తీసేసాను అనుకుంటాం. ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే 2 సంఖ్యల మధ్య భేదం అనేటటువంటిది 4. ఇక్కడ 4. ఇప్పుడు నాకు గరిష్ట సంఖ్య 6. ఇప్పుడు నాకు చిన్న సంఖ్య కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? అదే పెద్ద సంఖ్య నుంచి మనకి ఇక్కడ
ఫలితాన్ని తీసేస్తే అంటే భేదాన్ని తీసేస్తే కనిష్ట సంఖ్య వస్తుందా లేదా? వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఈ ఫార్ములా వాడుతున్నాం. ఇది గరిష్ట సంఖ్య, చిన్న సంఖ్య ఎంత, డిఫరెన్స్ ఎంత? 24ని తీసేస్తే మనకు వచ్చింది 24, చిన్న సంఖ్య వచ్చింది. ఇక్కడ కూడా 24ని తీసేస్తే మనకు వచ్చేస్తుంది ఇంకో సంఖ్య 48 వస్తుంది, ఇక్కడ 48. మరి ఇక్కడ 24 తీసేసింది మనకు ఎంత వస్తుంది? సో 24 తీసేస్తే 6 ఇక్కడ, ఓకే, ఇక్కడ 56 వచ్చింది, 56. మళ్ళీ 24 తీసేయండి, ఇక్కడ 62 వస్తుంది, 62, రైట్, ఇలా వచ్చింది. అయితే క్వశ్చన్లో ఏంటి, ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అంట. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇది గరిష్ట కదా, కనిష్ట చేత భాగిస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ కాదు. 72ని 48తో కనుక మనం డివైడ్ చేస్తే మరి 1.5 వస్తే అది కరెక్ట్ ఆన్సర్. సో 48 1 48, ఇక్కడ 24 మిగులుతుంది, పాయింట్ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 48 5 240. సార్ 5తో ఇంటూ చేసినప్పుడు దీనికి సగం చేసి 0 పెట్టుకుంటే అయిపోయాయి. సో 240. సో 72 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇవి రెండు కూడా కాదు. సో ఇలా చెప్పుకోవచ్చు కదా, రైట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 అమ్మా. ఇది చాలా ఈజీ, సిరీస్కి సంబంధించింది, లైక్ రీజనింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎలా చెప్తాను చూడండి. -62 -37 -12 అలా వరుస క్రమంలో తర్వాత సంఖ్య ఏది అన్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ -62 అండ్ -37? సో ఎంత ఉంది సార్? -62 ప్లస్ ఇక్కడ 37 తీసుకుంటే సో 25 అనేటటువంటిది డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? దీనికి +25 కనుక కలిపితే +25 చేస్తే -37 వస్తుంది, +25 చేస్తే -12 వచ్చింది. మరి దీనికి +25 చేయండి, +13 వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? వెరీ సింపుల్. ఆ తర్వాత రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 18, అందులో ఒకటి -20 అయినా రెండో సంఖ్య ఎంత? సార్ సింపులే కదా. ఇందులో నుంచి ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? -12 వస్తుంది. ఇవి రెండు కలిపితే ఏమొస్తుంది? -2 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 28 -20 అంటే 8 వస్తుంది. 38 -20 కలపమన్నాడు కదా. సో కలపమన్నప్పుడు ఏం చేస్తాం? 38 + -20, అప్పుడు 38 + -20 ఈజ్ ఈక్వల్ టు 18. వాటి భేదం అంతా 18 అన్నాడు కాబట్టి 38 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. -4 మరియు 0ల మధ్య పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధము అన్నాడు. సో ఓకేనా? పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, అంటే -3 మధ్యలో అన్నాడు కాబట్టి -2 ఇంటూ -1, ఆ తర్వాత 0 తీసుకోవద్దు, వాటి లై బిట్వీన్ అన్నాడు కాబట్టి అవసరం లేదు. సో మైనస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ 3 2 6 6 6 -6 ఈజ్ యువర్ ఆన్సర్, ఆప్షన్ 3. ఓకేనమ్మా? సో బేసిక్ క్వశ్చన్స్ తల్లి. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి. A, Bలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే కింది వానిలో పూర్ణ సంఖ్య కానిది అన్నాడు. పూర్ణ సంఖ్య ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటాయండి? సో -3 -2 -1 0 1 2 3. ఎస్, ఇవన్నీ ఇంటీజర్స్గా చెప్తాం. మరి రెండు ఇంటీజర్స్ని కలిపినప్పుడు మళ్ళీ ఇంటీజరే వస్తుంది. రెండు ఇంటీజర్స్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఒకదానికొకటి ఇంటీజరే వస్తుంది. ప్రొడక్ట్ చేసినప్పుడు ఇంటీజరే వస్తుంది. బై చేసినప్పుడు రాదు. ఇది ఫ్రాక్షనల్ ఫామ్, ఇట్ ఈస్ రేషనల్ నెంబర్స్. ఎస్ ఆర్ నో? అవి అకర్ణీయ సంఖ్యలు కాబట్టి ఇది A డివిజిబుల్ బై B అనేటటువంటిది మనకు మళ్ళీ పూర్ణ సంఖ్య రాదు. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్ అమ్మా. ఆ తర్వాత ఇది ఒక శూన్యేతర పూర్ణాంకము, చాలా జాగ్రత్తగా వినాలి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తర్వాత సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ భాగించబడేటటువంటి సంఖ్య ఏది అన్నాడు. చూడండి, ఇప్పుడు ఒక పూర్ణాంకము అంటే ఏంటి? శూన్యేతర పూర్ణాంకము. సో హోల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 నుంచి వస్తాయి. ఓకే ఫైన్. కానీ కండిషన్లు ఏంటి? శూన్యేతర అన్నాడు, 0ని తీసేసాడు. అప్పుడు ఏ రెండు వరుస సంఖ్యలు మీరు ఇంటూ చేసుకున్నా 1 × 2 ఈజ్ ఈక్వల్ టు 2, 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6, 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 8, 12, 3 4 12.
ఆ తర్వాత 4 × 5 = 20. అలా మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ ఖచ్చితంగా భాగించేటటువంటి సంఖ్య ఏది? 2వా, 3వా, 4, 5 అంటే సార్ ఇక్కడ ఖచ్చితంగా 2 చేత భాగించబడతాయి. ఎందుకంటే మీరు ఏ 2 వరుస సంఖ్యల్ని కనుక ఇంటూ చేసినా అది సరి సంఖ్య వస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి సో ఈవెన్ నెంబర్ ఖచ్చితంగా 2 చేత భాగించబడుతుంది. రైట్. ఆ తర్వాత ఇది చూడండి, -5 2ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? మధ్యలో గల అన్నాడు అంటే -4, -3, -2, -1. ఇక్కడ వరకు చేస్తే -10 వస్తుంది. ఇంకా ఉంది 0, 1 ఉంది, మొత్తం కలిపితే 1. ఇవి 2 కలిపితే ఎంత? సో -9. -9 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సింపుల్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి, -4, -8, -7, -5, -5, 1, 6 పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా మధ్యలో ఉండేటటువంటి సంఖ్య అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత చూడమ్మా, ఫస్ట్ మనకు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో మనం ఆరోహణ క్రమంలో రాద్దాం, చిన్న నుంచి పెద్ద. ఇందులో చిన్నది ఏది? -7. తర్వాత ఏది? -5, -4, ఆ తర్వాత 1 5 6 8 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఓకే, ఇలా రాసాం. అసెండింగ్ రాసేసాం. అవరోహణ రాసేయండి. అవరోహణ అంటే 8 6 5 1 -4 -5 -7. చూడండి ఇప్పుడు ఏమవుతుంది? 1 అనేది ఎల్లప్పుడూ కూడా మధ్యలో ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా సార్? రైట్. ఆ తర్వాత 16వ ప్రశ్న, -1/2 గుణకార విలోమము రెసిప్రోకల్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అంటే ఏం చేస్తాం? 2 1 2 + 1 3 అంటే -3/2. దీనికి రెసిప్రోకల్ ఎంత సార్ అంటే -2/3. సింపుల్గా -2/3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. ఉల్టా రాసుకుంటాం కదా. ఒక పూర్ణాంకము యొక్క 3 రెట్లకు 15 కలపగా 93 వచ్చినది అయినా ఆ సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, ఇప్పుడు జనరల్గా 15 కలపగా 93 వచ్చింది. సో 3 రెట్లు అంటే మనం జనరల్గా ఏం చేస్తాం? 3x + 15 = 93 రాస్తాం. ఎందుకు? ఒక సంఖ్య అనుకో, దానికి 3 రెట్లు అను, దానికి 15 కలుపుకొని 93కి సమానం చేయండి. అయిపోయింది. ఇప్పుడు 3x = 93 - 15 కదమ్మా. ఓకేనా? అప్పుడు 3x = ఏమవుతుంది? సో 90లో నుంచి 15 తీసేయండి ఫస్ట్. సో 90లో నుంచి 15 తీసేస్తే 75 + 3 78 అంటే మనకి ఇక్కడ -78 వచ్చింది. సో 2 1 2 2 3 1 3 2 6 3 6 ఆన్సర్ ఇస్ 26. 26 అనేది ఆన్సర్. ఒక సంఖ్య నుంచి 625ను తీసివేసిన 275 వచ్చును. అదే సంఖ్య నుంచి 600ని తీసేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. సార్ ఇప్పుడు ఇందాకనే మాట్లాడాను సార్, నేను 8లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 5 వస్తుందని చెప్పాను. 8 అనే సంఖ్య మనకు ఇక్కడ దత్త సంఖ్య. మరి ఒక సంఖ్య నుంచి 3ని తీసివేస్తే 5 వస్తుంది అన్నప్పుడు ఇవి 2 కలిపితే ఆ సంఖ్య వస్తుంది కదా, అవునా కదా? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా 625 తీసివేస్తే 275 వస్తుంది అన్నప్పుడు ఈ 2 కలిపేసండి. 75 దీన్ని కలిపితే మనకు ఎంత వస్తుంది సార్? 700 + 3 900 అవుతుంది. ఇది 900 అవుతుంది. 900లో నుంచి 600 తీసేయండి, మనకు ఆన్సర్ ఇస్ 300 వచ్చేస్తుంది సింపుల్గా. సో యువర్ ఆన్సర్ ఇస్ 300. ఇక్కడ 300. సో 625 నుంచి 275ను కనుక తీసివేసినప్పుడు అంటే మొత్తంలో నుంచి 625 తీసేస్తే 275 వస్తుంది అంటున్నాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అంటే 8లో నుంచి 3 తీసేస్తే 5 వస్తుంది కదా, ఈ 2 కలిపితే 8 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ 2 కలిపితే మనకు ఎంత వస్తుంది అంటే 900 వచ్చింది. 900 నుంచి 600 తీసేస్తే 300 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏది? ఓకేనా? పూర్వ సంఖ్య అంటే సహజ సంఖ్య 1. 1కి పూర్వ సంఖ్య లేదు, అక్కడ సహజ సంఖ్య అని మెన్షన్ చేశాడు. 1కి లేదు. 6వ తరగతిలో ఉన్నటువంటి బిట్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, మొదటి 10 పూర్ణాంకాల సగటు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 0 1 2 3 4 5 6 7 8 9
ఇక్కడ వరకే మొదటి 10 పూర్ణాంకాలు, అవునా కదా. 9 వరకు 9 0 కలిపితే 10. అప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ సమ్ చేస్తే ఎంత వస్తాయంటే 45/10 వస్తుంది. మనం ఏం చేస్తాం, వరుస క్రమంలో సేమ్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మన యాప్లో స్టాటిస్టిక్స్లో మాట్లాడుకున్నాం సార్. ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, 0 ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు, సో 9/2 ఈజ్ ఈక్వల్ టు 4.5. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 4.5 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకేనా, 4.5 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. మరి ఇక్కడ వరకు కనుక మన యాప్ని చూస్తే 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయింది. సో మన క్లాసెస్ చూసిన వాళ్ళు యాప్లో ఒకసారి విజిట్ అవ్వండి, మన క్లాసెస్ అప్లోడ్ ఉన్నాయి. సో తెలంగాణలో మరి తొందరగానే టెట్ రాబోతుంది, నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో మిస్ అయ్యి తక్కువ స్కోర్లో 1-2 మార్కుల ద్వారా చాలా దగ్గరకు వచ్చి కూడా ఉద్యోగాలు పోతుందేమో అనే భయంతో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్స్ ప్రారంభించండి. మ్యాథ్స్ వలన మీరు ఇబ్బంది పడే ఉంటే కనుక ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి, మీకు ఖచ్చితంగా మా తరపు నుంచి హెల్ప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.